అంటే లాస్ట్ 1.5 years నుంచి చాలా తక్కువ సార్లు పార్టీ పెట్టినప్పటి నుంచి చాలా తక్కువ సార్లు మాట్లాడతాను. దానికి కారణం నాకు అభిప్రాయం లేక కాదు, ప్రతి విషయం మీద నా అభిప్రాయాలు నాకున్నాయి. కాకపోతే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకని దాంట్లో భాగంగా నేను ఎలా పడితే అలా మాట్లాడడానికి ఇష్టపడను. నాకు ఎందుకు మాట్లాడినంటే ఒక సామెత గుర్తొస్తూ ఉంటాం. ఒక కొడుకు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏం చేసి బతకనే అంటే నోరు చేసి బతుకు బిడ్డ అన్నాను. అలా ప్రతి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ నోరు చేసుకోవడం కాదు, నోరు పారేసుకోవడం వల్ల అది ప్రజలకు అనర్థాలు. అందుకని నాకు నోరు పారేసుకోవడం కంటే కూడా అవసరమైనప్పుడు నోరు విప్పడం నాకు తెలుసు. నాకు పోయిన సంవత్సరం నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు నేను వారిని అహ్మదాబాద్లో కలవడం జరిగింది. దాంట్లో అనేక విషయాలు వచ్చినాయి ఆ చర్చల్లో. కానీ దాంట్లో భాగంగా ఆయన నాకు చెప్పింది ఏంటంటే తెలుగు జాతి ఐక్యత దేశ సమగ్రతలో ఒక భాగం అని చెప్పారు నాకు ఆ రోజు. నాకు ఆ మాటలు చాలా బలం, నాకు ఆయనతో చాలా పంచుకున్న విషయాలు నాకు అది కూడా ఉంది. కానీ ఈ రోజున నాకు మార్నింగ్ పేపర్స్ చూస్తున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ తెలుగు జాతి ఐక్యతకి మొట్టమొదట అడుగు వేశారా అని అనిపించింది. అంటే చాలా ప్రతిష్టాత్మకమైన యాదాద్రి గుడికి విజయనగరానికి జిల్లా చెందిన ఆంధ్రుడైన ఒక ఆనంద్ సాయిని ఒక ఆర్కిటెక్ట్ని పెట్టడం వారి పెద్ద మనసుకి ఒక చిన్న ఉదాహరణ అనిపించింది. అందుకని తెలుగు జాతి ఐక్యత కోసం మొట్టమొదటిగా అడుగు వేసిన కేసీ చంద్రశేఖరరావు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మధ్యన వీడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, మాట్లాడు, తప్పించుకుంటాడు, తిరగడు, కనిపించడు, ఇది రాజకీయాలు నడిపే విధానం కాదు అని అందరూ అంటూ ఉంటే నాకు తెలుసు, అయినా తెలియక కాదు. కానీ ఇందాక చెప్పినట్టుగా నాకు నోరు పారేసుకోవడం తెలియదు, అవసరమైనప్పుడు నోరు ఇప్పడం అలవాటు నాకు. అలాగే ఈ మధ్యన కాంగ్రెస్ నాయకులు, నాకు రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు కూడా నా గురించి ఇట్లాగే అన్నారు, కరప్షన్ గురించి మాట్లాడుతున్నావు కదా, ఇలాంటి సమయంలో క్యాష్ ఫర్ ఓటు విషయంలో నువ్వు మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు అని ఆయన అన్న విషయం కూడా నాకు దృష్టికి వచ్చింది. అంటే నాకేమనిపిస్తుంది, ఇలాంటి విషయాల్లో మాట్లాడాలి అంటే కాంటెంపరీ పాలిటిక్స్లో నీతి నిజాయితీలకి సాధ్యమని అనిపిస్తుంది. అంటే వర్తమాన రాజకీయాలు నీతి నిజాయితీలకి పుట్టిల్లు కాదని చెప్పి బయట రోడ్డు మీద వెళ్ళి చిన్నపిల్లవాడు అడిగి చెప్తాడు. అంటే కామెంట్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఒకళ్ళనొకళ్ళు కామెంట్ చేసుకునే విధానం చూస్తుంటే తన కంట్లో దూలం పెట్టుకొని ఎదురోడి కంట్లో నలిసించినట్టుగా ఉంది. కాదు, ఇక్కడ తేడా ఏంటంటే ప్రతి వాళ్ళ కంట్లో దూలాలే ఉన్నాయి, కాబట్టి చిన్నవి పెద్దవని తేడా అంతే తప్ప. అందుకని నాకు ఆ జంజాటంలో రావాలా లేదా మాట్లాడితే ఏంటి, నాకు రాజకీయాలు నాకు కొత్త. నాకు నిజంగా నాకు సొసైటీ పట్ల కన్సర్న్ ఉంది, దేశ వ్యవస్థ పట్ల కన్సర్న్ ఉంది, దేశ సమగ్రత పట్ల కన్సర్న్ ఉంది. కానీ ఇవన్నీ కలిపి నన్ను ఎలా పడితే అలా మాట్లాడనివ్వకుండా చేస్తుంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో, క్యాష్ ఫర్ ఓట్ విషయంలో నాకు చూస్తే ఇప్పుడు దాని ముందు వెనకంటే నాకు అది ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి అది తప్ప ఒప్ప అని చెప్పేది అది కోర్టులు నిర్ణయించాలి. కాకపోతే దానికి వెనక ఉన్న కారణాలు ఇవన్నీ చూసుకుంటే ఇందాక చెప్పినట్టుగా ప్రతి పార్టీకి కొన్ని కంట్లో దూలాలు ఉన్నాయి, ప్రతి పార్టీకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎవరు కూడా కంప్లీట్గా అసలు నీతి నిజాయితీలతో ఉన్నారా అంటే ఖచ్చితంగా మనకున్న కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్లో, వర్తమాన రాజకీయాల్లో సాధ్యపడుతుందా? అలాంటి అసాధ్యాలు నాకైతే కనిపించట్లేదు. కాకపోతే ఉన్నవి వీంట్లో మనం సర్దుకొని వెళ్తూ ఉండాలి. నాకు మన ఈయన రేవంత్ రెడ్డి గారి విషయంలో చూస్తే నాకేమనిపిస్తుంటే ఇలాంటి సమయంలో, రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు సమయంలో ఇంత పొలిటికల్ గేమ్స్ ఆడే, ఇంత రాజకీయ క్రీడలు ఆడే లగ్జరీ రెండు రాష్ట్రాలకి, రెండు ప్రభుత్వాలకి ఉందన్న నాకు ఆలోచన వస్తూ ఉంటుంది.
సో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇద్దరికి రెండు రాష్ట్రాలకి చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, సరిహద్దు సమస్యలు ఉన్నాయి, ఇంకా ఆస్తుల పంపకాలు సరిగ్గా జరగలేదు, ఇంకా కొట్టుకుంటానే ఉన్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలాంటి వాతావరణం, ఘర్షణాపూరితమైన వాతావరణం ఎవరికి మంచిది కాదనేది నాకు భావన ఉంటుంది. అది అనేకసార్లు చెప్పాలనిపిస్తే కానీ ఏ మాట మాట్లాడితే ఎక్కువ, ఏ మాట మాట్లాడితే తక్కువ అన్న ఆలోచన ప్రతిసారి నన్ను ఆపేస్తూ ఉంటుంది. అంటే నాకు వీటన్నిటికీ కారణాలు నాకేమనిపిస్తున్నాయంటే ప్రజల అవసరాల కంటే కూడా పార్టీ ప్రయోజనాలని ముందుకు నెడితే వచ్చే సమస్యలు ఇలాంటివి. అలాగే అలాగే ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ అనేది నిజానికి దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. అదేంటంటే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి ఈ పొలిటికల్ గేమ్స్లో ప్రజా అవసరాలు, మీరు ప్రజా సమస్యలను తీర్చాల్సిన వాళ్ళు ఈ పొలిటికల్ గేమ్స్కి అలవాటు పడిపోయి ఫోన్ ట్యాపింగ్స్ కానీ అలాగే సీక్రెట్గా మీరు తీస్తూ ఉంటే మీరు ప్రజలకు ఎప్పుడు చేస్తారు, ప్రజా సమస్యలు ఎప్పుడు తీరుస్తారు? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏదన్నా ఇలాంటి జరిగినా కానీ ఏదైనా భరించగలమో ఇంకోటి చేయగలమో కానీ చాలా సున్నితంగా రాష్ట్రం విభజన జరిగి ఇంకా సమస్యలుండి ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎంతకాలం పడుతుందో తెలియదు. ఇలాంటి సమయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి చాలా బాధ్యతలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళ ఆలోచన. నా ఆలోచన కూడా అలాంటిదే. అందుకని ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒక్కటి మటుకు ఏంటంటే మీరు ఇలా చేసుకుంటా వెళ్ళిపోతే, ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారి విషయం తీసుకుంటే ఆయన వాళ్ళు చేసింది చూస్తే దాని ముందు వెనక కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేస్ని టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఓకే, పార్టీ వ్యక్తులు నచ్చకపోవచ్చు, ఏ పార్టీ టికెట్ మీద గెలిచామో పర్లేదని వెళ్ళిపోవచ్చు, కానీ ఇలా చేసుకుంటా వెళ్ళిపోతే పార్టీలు అభ్యర్థుల్ని తీసుకోగలం కానీ ఎమ్మెల్యేలని ఇప్పుడు ఉదాహరణకి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన్ని టీఆర్ఎస్లోకి తీసుకురాగలరేమో కానీ సనత్ నగర్ ప్రజల నమ్మకాన్ని తెచ్చుకోగలరా అని అనిపిస్తుంటుంది. సో ఇలాంటి ఆటలు ఆడి 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 ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ రోజున ఏమైపోయింది, లాస్ట్ నెలగా ఒకటే సమస్య, మొత్తం ప్రజల సమస్యలు తీర్చడం మానేసి కోర్టు కేసులు, సిబిఐ కేసులు ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళిపోతే నా భయం ఏంటంటే, నేను ఫస్ట్ టైం పొలిటిక్స్ మార్చి 14న నేను వచ్చినప్పుడు, దాని తర్వాత నరేంద్ర మోడీ గారిని అహ్మదాబాద్లో కలవడం జరిగింది. నేను ఆయనకి ఒకటే ఒక భయం చెప్పాను. నేను ఆయనకి నా భయం ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్స్ కొట్టుకుంటాయి, అంటే రెండు ప్రభుత్వాలు సయోధ్యతో పనిచేయాల్సిన ప్రభుత్వాలు కొట్టుకుంటా ఉంటే సివిల్ అన్రెస్ట్ అండ్ సివిల్ వార్కి దారితీస్తాయి, అంతర్యుద్ధాలకి దారితీస్తాయి. ఇది నిజంగా సాధ్యం. నేను ఒకప్పుడు అంటే నేను మిత్రులతో అంటా ఉండేవాడు కొన్ని సంవత్సరాల క్రితం, సివిల్ అన్రెస్ట్ స్టార్ట్ అవుతోంది, ఇది మంచిది కాదు అంటుంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు నా మాట. దానికి క్లాసిక్ ఉదాహరణే మన జల వివాదంలో రెండు ప్రాంతాల పోలీసులు రక్తాలు కొట్టుకునేలా తలలు బాలు కొట్టుకున్నారు. ఇది ఇట్స్ కలోసల్ ఫెయిల్యూర్ ఆఫ్ బోత్ ద గవర్నమెంట్స్. ఇలాంటి పరిస్థితులు రాకూడదని నేను కోరుకుంటున్నాను. కానీ అలాంటివి వస్తున్నప్పుడు శాంతి భద్రత సమస్యలు తలెత్తుతాయి. ఎవరైతే ప్రజల్ని కాపాడాలో పోలీసులు, మీరు వాళ్ళ మధ్య సయోధ్య లేకుండా వాళ్లే ఒక రెండు శత్రు దేశాల యుద్ధ సైనికుల్లాగా తలలు పగలు కొట్టుకుంటే ఇంక మామూలు సామాన్య ప్రజలను రక్షించగలిగేది ఎవరు? సామాన్య ప్రజలకు సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకుంటారు? ఇలాంటి సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి. నేను నరేంద్ర మోడీ గారికి ఇదే చెప్పాను, మీరు ఇలాంటి ఆంధ్ర తెలంగాణ అని చాలా సున్నితమైన సమస్య, దేశంలోకెల్లా చాలా సున్నితమైన సమస్య. 60 సంవత్సరాలు పై చిలుకు హైదరాబాద్ సీమాంధ్రకి రాజధాని. దానివల్ల అనేక మంది ఇది రాజధాని అని చెప్పి చాలా రకాలుగా రావటం వల్ల ఇది సొంత ఇల్లు అయింది ప్రతి ఒక్కరికి. ఇది 1960లో కానీ దీన్ని విడదీసేస్తుంటే ఇన్ని సమస్యలు వచ్చిండేవి కావు. కానీ 60 సంవత్సరాల తర్వాత తిరిగి ఇలా అర్ధాంతరం పిచ్చిగా ఒక పద్ధతి పాడు లేకుండా హ్యాప్హాజర్డ్ మేనర్లో విడగొట్టేసి, అక్కడేమో రాజధానికి డబ్బులు లేవు, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు, తెలంగాణనేమో మిగులు రాష్ట్రం చేశారు. మంచిదే, సంతోషమే, దీన్ని ఎవరు కాదను. కాకపోతే కేంద్రం పరిస్థితి ఎలా ఉందంటే ఒక కంట్లో వెన్న ఇంకో కంట్లో సున్నం పెట్టుకున్న పద్ధతిగా ఉంది. ఏదన్నా మాట్లాడదామంటే నిప్పుకోడిలాగా తల ఇసుకలో దూర్చి మాకేం సంబంధం లేదన్నట్టుగా అది రెండు ప్రభుత్వాలు చూసుకోవాలంటుంది. విడగొట్టింది యూపీఏ అండ్ ఎన్డీఏ. బోత్ యూపీ అండ్ ఎన్డీఏ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు హ్యాండిల్ ద అఫైర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్.
If you keep on ignoring this, sirs, one day this will lead to civil war and civil unrest in both the states. I request Prime Minister Shri Narendra Modi, please kindly, sir, please look into it. I request you, sir. నేను ముందుగా చెప్పేది నాకు ఇంకొకటి మొదటి నుంచి నేను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చేసుకుంటా వెళ్ళిపోతే రేపు పొద్దున ఎవరు అంటే మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది ఇంకొక ముఖ్యమంత్రి టెలిఫోన్ అది అబద్ధమా నిజమా నాకు తెలియదు నిజంగా దీన్ని నిజాలు రావాలంటే లెట్ సిబిఐ ఎంక్వైరీ హ్యాపెన్ సిబిఐ ఎంక్వైరీ జరగనివ్వండి ఒకవేళ నిజమని తేలిస్తే మటుకు దీనికి చాలా కఠినమైన శిక్షలు కావాలి ఎందుకంటే ఒక రెండు వ్యక్తుల మధ్య జరిగితే ఉదాహరణకి పోయినసారి మనకి రాష్ట్రంలోని ప్రముఖమైన ఒక కేసులో ఒక సిబిఐ ఆఫీసర్ మీద ఒక వ్యాపారం జరిపించారు ఒక వ్యాపారం ఆయన మీద టెలిఫోన్ ట్యాపింగ్ జరిపిస్తే ఆ టెలిఫోనిక్ కాన్వర్జేషన్ దాని కంటెంట్ ఆ కేసుకి ఏమాత్రం సంబంధం లేదు కాకపోతే ఇలా చేయడం వల్ల ఏమైపోయిందంటే అది ఇంటిగ్రిటీని దెబ్బ కొట్టచ్చు అని అనుకున్నారు కానీ అలాంటి ఏం జరగలేదు జరగాల్సిన కేసులు అలాగే ఉన్నాయి దానివల్ల ఆయన మీద ఒక చిన్న మచ్చ లాంటిది పట్టడానికి ప్రయత్నించారు కానీ అది కూడా జరగల కానీ ఇలాంటి టెలిఫోన్ ట్యాపింగ్ ఇలా రెండు ప్రభుత్వాల మధ్య రెండు ఎస్టాబ్లిష్మెంట్స్ మధ్య జరిగితే ప్రజల్లోని సమస్యను తీర్చాల్సిన వ్యక్తులు ఇలా కొట్టుకొని ఒకరినొకరు టెలిఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ వెళ్తే మటుకు this will lead to civil unrest. Please, I want both the governments, please kindly you have to look into it. అలాగే నేను మొట్టమొదటిసారి నుంచి ఇక్కడ ప్రత్యేకించి నేను చెప్తున్నాను మొన్న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజున కూడా ఇదే వేదిక మీద నేను కూర్చొని చెప్పాను దయచేసి మీరు ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఆంధ్రోళ్ళు సెటిలర్స్ అనే పదాలు వాడొద్దని చెప్పి నేను పదే రిక్వెస్ట్ చేశాను ఉద్యమ సమయంలో మీరు ఎలాంటి పదాలు వాడినా నిజంగా అది అందరూ అర్థం చేసుకుంటారు ఇంక్లూడింగ్ నాతో పాటు కూడా నేను అర్థం చేసుకోగలను దాన్ని తీసుకోగలను కానీ సామాన్య ప్రజలు అంటాం వేరు సామాన్య ప్రజలు ఒకరినొకళ్ళు తిట్టుకోవడం వేరు కానీ బాధ్యత గల పదవుల్లోకి వచ్చిన నాయకులు కూడా ఒక ఆంధ్రోళ్ళని జాతిని తిడుతున్నప్పుడు దీనికి సమస్య ఎక్కడ వస్తుంటే ఉదాహరణకి హరీష్ రావు గారు ఎక్కువ వాడుతుంటారు ఈ పదం నాకు ఎవరితో కూడా నాకు వ్యక్తిగతమైన విభేదాలు లేవు నాకు ఎవరితో ఉండేదల్లా సిద్ధాంతపరమైన విభేదాలు లేదంటే పాలసీ పరమైన విభేదాలు నాకు ఉండేవి హరీష్ రావు గారిని ఆ మధ్యన ఇది దొరల పాలన వస్తుంది వెలం దొరలందరూ ఇంతే అని ఒక పద్ధతి ఎవరో ఆయన నేను కాదు మిగతా నాయకులు ఎవరో మాట్లాడితే దానికి హరీష్ రావు గారు చాలా నొచ్చుకున్నారు దొరలు అనేది ప్రజలను దోచేవాళ్ళు కానీ దొరలు అనేది కులం కాదని నేను అది అర్థం చేసుకోగలను ఆయన బాధ ఆయన అలాగే నేను వారికి చెప్పేది ఏంటంటే అలాగే ఆంధ్ర అనేది ఒక కులం కాదు మీకు ఆంధ్రోళ్ళు అనేది ఒక కులం కాదు ఈ ఆంధ్రోళ్లతో పంచాయతీలు తీరలేదు అని ఎవరన్నా మన చంద్రశేఖరరావు గారు అన్నా ఇది ఆంధ్రోళ్ళ పార్టీ అని చెప్పి హరీష్ రావు గారు అన్నా నాకేమనిపిస్తుంటుందంటే ఆంధ్ర అనే శబ్దం ఇది చంద్రబాబు గారికి సంబంధించింది కాదు ఇది మీరు చంద్రబాబు గారిని తిట్టాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ టీడీపీ పార్టీని తిట్టాలనుకుంటే మీరు తిట్టండి వాళ్ళు లేదంటే రేపు నన్ను తిట్టాలనుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తిట్టండి కానీ మీరు ఆంధ్ర జాతిని ఉద్దేశించి తిడుతుంటే దీనికి ఒక చిన్న ఓరియంటేషన్ అవసరం దీని వెనక దీనికి కారణం ఏంటంటే ఆంధ్ర అంటే దాంట్లో మాలలు ఉన్నారు మాదిగలు ఉన్నారు అలాగే మన హరీష్ రావు గారికి ఇష్టమైన బొత్స గారి కులం కాపులు ఉన్నారు నేను ఇంత భేదంతో అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని తిడుతుంటే ఆంధ్రులు అంటే ఒక కమ్మ సామాజిక వర్గం కాదు ఎస్టీలు ఉన్నారు షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ఇన్ని కులాల సమ్మేళనం ఆంధ్ర అంటే మీరు అలా తిట్టుకుంటా వెళ్ళిపోతే సమస్య నా భయం ఏంటంటే మీరు ప్రతిసారి తిడుతున్నప్పుడు హరీష్ రావు గారు అంటే మీరు కానీ పాటించకపోతే నేను చిన్న ఉదాహరణ కూడా చెప్తాను ఇది ఎక్కడికి దారి తీస్తుంది అని ఒక 2-3 చిన్న ఉదాహరణలు రోడ్ల మీదకి ఎలా వస్తున్నాయి ఈ పదాలను మీకు దయచేసి మీకు చెప్తాను ఈ వేదికను ఉద్దేశించి ఉపయోగించుకొని అంటే మీరు ఇలా తిట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర అంటే ఆయన కమ్మ సామాజిక వర్గం కాదు నాకు కులాల గురించి మాట్లాడడం నాకు చాలా చిరాకు
కానీ రాజకీయాల్లోకి వచ్చాక తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడే తీరాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని మీరు తిట్టాలంటే ఆయన కులం పరంగా మీరు ఆయన వ్యక్తిగా తిట్టుకోండి, అలాగే పార్టీ పరంగా తిట్టండి. తెలుగుదేశం పార్టీగా తిట్టుకోండి. ఇది ఆంధ్రోళ్ల పార్టీ అని అంటే దయచేసి ఆంధ్రోళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీలో లేరు. పైగా ఆంధ్రోళ్ళు అనేది ఒక పార్టీ, ఒక కులం కాదు, ఒక చంద్రబాబు నాయుడు గారు చెందిన సామాజిక వర్గం కాదు. చాలామంది ఉన్నారు, చాలా కులాలు ఉన్నాయి, అనేక కులాలు, అనేక మతాల